ఒక తండ్రి ఆఫీస్ పనులతో బిజీగా ఉండి రోజు లేటుగా ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు అలసిపోయి ఇంటికి రాగానే తన 7 ఏళ్ల కొడుకు గుమ్మం దగ్గరే తండ్రి కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. తండ్రిని చూడగానే, నాన్న, నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. తండ్రి విసుగ్గా, ఏంటి, అడుగు త్వరగా అన్నాడు. నాన్న, నువ్వు గంటకి ఎంత డబ్బు సంపాదిస్తావు అని అడిగాడు కొడుకు. తండ్రి కోపంగా, అవన్నీ నీకెందుకురా, వెళ్ళి పడుకో అని అరిచాడు. కానీ కొడుకు వదల్లేదు. ప్లీజ్ నాన్న, చెప్పు, గంటకి ఎంత సంపాదిస్తావు? తండ్రి విసుగ్గా, గంటకి 500 రూపాయలు సంపాదిస్తాను, ఇప్పుడైనా వెళ్ళి పడుకో అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు తలదించుకొని, నాన్న, నాకు ఒక 300 రూపాయలు అప్పు ఇస్తావా అని అడిగాడు. తండ్రికి కోపం పెరిగిపోయింది. డబ్బులు అడిగి ఏమైనా బొమ్మలు కొనుక్కోవడానికే కదా ఇదంతా, వెళ్ళి సైలెంట్గా పడుకో, నేను కష్టపడేది నీ చెత్త కోరికలు తీర్చడానికి కాదు అని గట్టిగా తిట్టాడు. పిల్లాడు ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తండ్రికి కోపం తగ్గింది. పాపం చిన్ని పిల్లాడు, ఎప్పుడు అడగడు కదా, ఏదో అవసరం ఉందేమో అని ఆలోచించి కొడుకు గదిలోకి వెళ్ళాడు. పిల్లాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. సారీ నాన్న, నేను ఆఫీస్ టెన్షన్లో అరిచాను, ఇదిగో నీ 300 రూపాయలు అని ఇచ్చాడు. పిల్లాడు సంతోషంతో లేచి తన బెడ్ కింద దాచిన చిల్లర డబ్బులు కూడా బయటికి తీశాడు. అది చూసి తండ్రికి మళ్ళీ కోపం వచ్చింది. నీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు అడిగావు అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు ఆ చిల్లర, తండ్రి ఇచ్చిన 300 రూపాయలు కలిపి తండ్రి చేతిలో పెట్టాడు. నాన్న, ఇప్పుడు నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, ఇవి తీసుకొని రేపు ఆఫీస్ నుండి 1 గంట ముందుగా ఇంటికి రా నాన్న, నీతో కలిసి భోజనం చేయాలని ఉంది అన్నాడు. ఆ మాటకి తండ్రి గుండె పగిలిపోయింది. డబ్బు సంపాదనలో పడి తన కుటుంబాన్ని, కొడుకు ప్రేమను ఎంతో మిస్ అవుతున్నానని అర్థమైంది. వెంటనే కొడుకును గట్టిగా హత్తుకుని ఏడ్చేశాడు. జీవితంలో డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం, కానీ అదే జీవితం కాదు. ఆ డబ్బుతో మనం మంచం కొనగలము, కానీ నిద్రను కొనలేము. బహుమతులు కొనగలము, కానీ ప్రేమను కొనలేము. అన్నిటికంటే ముఖ్యంగా గడిచిపోయిన సమయాన్ని ఏ ఆస్తి కూడా వెనక్కి తేలేదు. రేపు అనేది ఎవరికీ శాశ్వతం కాదు. మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులో కాసేపైనా మీ పిల్లలతో, మీ తల్లిదండ్రులతో గడపండి. వాళ్ళు మీ నుంచి కోరుకునేది మీ ఆస్తిపాస్తులు కాదు, మీ ఆప్యాయత, మీ సమయం మాత్రమే. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని డబ్బు వెనక పరిగెడుతూ వృధా చేసుకోకండి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ కుటుంబం మీకు ముఖ్యం అనుకుంటే కామెంట్ బాక్స్లో ఫ్యామిలీ ఫస్ట్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం మన ఆర్ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీ సురేష్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆర్ఈ.